ఫిజియోథెరపీ వల్ల జీరో సైడ్ ఎఫెక్ట్ అండి. జనరల్‌గా ఇందులో ఏంటంటే ఫిజియోథెరపీ మెయిన్‌గా ఫస్ట్ వాపు తగ్గించడం కోసం, నొప్పి తగ్గించడం కోసం, మీ బాడీ రేంజ్ ఆఫ్ మోషన్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం, మీకు ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్‌ని తగ్గించడం కోసం. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ అనే ఒక ప్రొసీజర్ ఉందండి. చాలామందికి తెలియదు. అంటే ఎముక విరిగినప్పుడు ఎక్కడైనా కొంచెం అతుక్కోకుండా లైట్‌గా క్రాక్ ఉన్నా మనం అల్ట్రాసౌండ్ థెరపీ అనే ఒక మెషిన్‌తో ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుందంటే హీలింగ్ ప్రాపర్టీ ఫాస్ట్‌గా వస్తుంది. మీకు ఎక్కడైతే లైట్‌గా ఆ క్రాక్ ఉండి అతుక్కోలేదో, మాల్యూనియన్ అయిందో అక్కడ చేయడం వల్ల అక్కడ బోన్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తుంది. డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఉంటుంది. మనం కూర్చొని లేవాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆస్టియో ఆర్థరైటిస్‌లో అది ఉండదు. మామూలుగా నొప్పి అనేది ఉంటుంది. ఇందులో ఏంటంటే రెగ్యులర్‌గా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో రెగ్యులర్‌గా ఆ పెయిన్ అనేది ఉంటుంది. దానికి తగ్గ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌కి తగ్గట్టు డిఫరెంట్‌గా ఉంటాయి. మీకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పర్టికులర్‌లీ ఎక్కువగా నీలో వస్తుంది. ఎక్కువగా లేడీస్‌లో అబ్జర్వ్ చేస్తుంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వి డోంట్ నో. ఎక్కువగా ఫీమేల్స్‌లోనే చూస్తాం. బట్ మేల్స్‌లో కూడా ఉంటుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎవ్రీ జాయింట్‌లో రావచ్చు. మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే జాయింట్స్ ఏంటంటే ఫుట్, నీ. ఈ 2 బాగా ఇబ్బంది పెడితే తర్వాత వేళ్ళు. కొంతమందికి వేళ్ళు వంగిపోతాయి, ఇలా బిగబట్టుకుపోతాయి. కొంతమందికి స్పాన్ నెక్ డిఫార్మిటీ వస్తుంది. వీటికి తగ్గట్టు ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ చేసుకునే కొద్దీ ఈ డీవియేషన్ అనేది మనం కరెక్ట్ చేస్తూ ఉంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ఏంటంటే మాక్సిమం వి యూజ్ స్ప్లింట్స్. అంటే స్ప్లింట్ అంటే ఏదైనా ఒక వేలు వంగిపోతున్నప్పుడు, ఇలా అవుతున్నప్పుడు మనం దాన్ని పట్టించుకోకపోతే అది ఇంకా వంగిపోతూ ఉంటుంది. సో, దానికి మధ్యలో మనం ఒక స్ప్లింట్ లాంటిది పెట్టి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో, ఈ డీవియేషన్స్ లేకుండా మనం చక్కగా పెడితే ఏంటంటే ఏ ఇబ్బంది రాదు. మనం ఆ స్ప్లింట్స్ పెట్టకుండా అలాగే వదిలేసి మందులు వాడుతున్నాం కదా, ఎక్సర్సైజ్ అవసరం లేదనుకుంటే మీకు ఆ ఉపశమనం దాని నుంచి ఉపశమనం ఉంటుంది కానీ ఆ డీవియేషన్ అనేది మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. సో, మనం రెగ్యులర్‌గా దానికి కాంట్రాస్ట్ ఆపోజిట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ రెగ్యులర్‌గా పొజిషన్ అలైన్‌మెంట్ చేసుకొని స్ప్లింట్స్ పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో HLA-B27 యాంటీజెన్ జనరల్‌గా పాజిటివ్ ఉంటుంది. సో, వీళ్ళకి ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్, మొత్తం మంటగా ఇన్ఫ్లమేషన్ అంటాము. కొంతమందికి పెయిన్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దానికి తగ్గట్టు డాక్టర్ గారు ఇచ్చే మందులు ప్లస్ ఈ ఫిజియోథెరపీ వ్యాయామాలు మీరు రెగ్యులర్‌గా చేసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి కూడా ఉపశమనం చాలా వరకు పొందవచ్చు. జనరల్‌గా లేడీస్‌లో ఏంటంటే మనము ఎక్కువగా ఫుట్ పెయిన్ చూస్తూ ఉంటాం. ఈ ఫుట్ పెయిన్ ఎందుకు చూస్తూ ఉంటాము అనంటే బికాజ్ ఆఫ్ ద హై హీల్స్. జనరల్‌గా లేడీస్ ఏంటంటే హై హీల్స్ ఎక్కువ వేస్తారు. హై హీల్స్ ఎక్కువ వేసినప్పుడు మనకి గ్యాస్ట్రోనిమస్ అనే ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ ఏమవుతుందంటే స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది. అది కాల్కేలియం దగ్గర ఒత్తుకొని బాగా నొప్పొస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అప్పుడు మనము షూ కానీ, చెప్పలు కానీ బెటర్ టు వేర్ ఇన్సోల్స్ అనమాట. ఇన్సోల్స్ వేసుకున్నప్పుడు మన పాదం హైట్ వెనుక 10 డిగ్రీలు లేస్తుంది. సో, ఇదంతా సపోర్ట్ ఉండడం వల్ల మన గ్యాస్ట్రోనిమస్ మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. సో, ఎప్పుడు తీసుకున్నా మీరు చెప్పులు కానీ, ఏవి కానీ ఆర్చ్ ఫిట్ కానీ 15 డిగ్రీస్ యాంగిల్ హైట్ ఉన్న చెప్పులు కానీ, షూస్ కానీ తీసుకుంటే మీకు ఫుట్ పెయిన్ అనేది ఎప్పటికీ రాదు. మీరు అది ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించి మీకు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. స్కెచర్స్, నైకీ, రీబోక్, డాక్టర్ చెప్పల్స్. మీరు అవి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ ఎండ్ అప్ ఉంటుంది ఎక్కువగా. ఇలా దిగుతుంది. చెప్పు హైట్ ఇలా దిగుతుంది. సో, మీ వెనక మజిల్ ఏదైతే ఉందో ఈ కాఫ్ మజిల్ అది రిలాక్స్ అయిపోయి ఉంటుంది. దానివల్ల మీకు ఈ ఫుట్ పెయిన్ కూడా రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది.